పేద ప్రజలకు రేషన్ షాపుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి విదేశాలకు తరలించే వారిపై సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ హెచ్చరించారు. రాష్ట్ర పౌర సరఫరాల వీసీ ఎండి వీర్ పాండ్యన్, జాయింట్ కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి, జిల్లా పౌర సరఫరాలు, రెవెన్యూ, లీగల్, మెట్రాలజీ తదితర శాఖల అధికారులతో కలిసి కాకినాడ పోర్ట్ ఏరియాలో కాకినాడ రూరల్, ముమ్మిడివరం నియోజకవర్గాల్లోని బియ్యం గోదాములు, ఆగ్రో ఇండస్ట్రీలను మనోహర్ తనిఖీ చేసి నమూనాలను సేకరించారు. తొలుత పోర్ట్ ఏరియాలో ఉన్న విశ్వప్రియ బియ్యం గోదాం, బీచ్ రోడ్లోని సాటక్స్ ఇండియా, రవీంద్ర బియ్యం గోదాం, మాన్సా ఎక్స్పోర్ట్స్, డిఎస్ఎన్ బియ్యం గోదాము, కరప మండలం నడకుదురులోని లావన్ ఇంటర్నేషనల్ బియ్యం గోదాము, చొల్లంగిలోని సరళ ఫుడ్స్, యానో రోడ్లోని చొల్లంగిలోని విష్ణు పట్టాభిరామ ఫుడ్స్ ఆగ్రో ఇండస్ట్రీ, చొల్లంగి విశ్వ గోదాము, తోరంగిలోని విఎస్ రాజు సన్స్ తదితర బియ్యం గోదాములను అధికారులతో కలిసి మంత్రి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాకినాడ పరిసరాల్లో తనిఖీలు నిర్వహించిన 10 ప్రాంతాల్లో 7 చోట్ల పీడీఎస్ బియ్యం రీసైక్లింగ్ చేస్తున్నట్లు స్పష్టమైన ఆధారాలు దొరికాయన్నారు. వీరందరిపై సెక్షన్ 6A లీగల్ మెట్రాలజీ శాఖ ద్వారా కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కాకినాడ ప్రాంతాన్ని మాఫియాకు అడ్డాగా తయారు చేశారని, 2019 నుంచి 2024 మధ్యకాలంలోనే ఇటువంటి సంఘటనలు చోటు చేసుకున్నాయన్నారు. పీడీఎస్ బియ్యానికి సంబంధించి క్షేత్రస్థాయిలో జరుగుతున్న అక్రమాలను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసే దిశగా తాము అడుగులు ప్రారంభించామని మంత్రి స్పష్టం చేశారు. తమ లక్ష్యాలకు అనుగుణంగా అధికారులు నిజాయితీగా పనిచేసి ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. నమూనాలు సేకరించి ఆధారాలు దొరికిన చోట స్టాక్ సీజ్ చేయాలని అధికారులను ఆదేశించారు. రెవెన్యూ, పౌర సరఫరాలు, లీగల్, మెట్రాలజీ శాఖల సమన్వయంతో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ తనిఖీలు భవిష్యత్తులో కూడా కొనసాగుతాయని మంత్రి స్పష్టం చేశారు. ఈ తనిఖీల్లో మంత్రి వెంట లీగల్ మెట్రాలజీ జాయింట్ కంట్రోలర్ డి రామ్ కుమార్, పి సుధాకర్, లీగల్ మెట్రాలజీ డిప్యూటీ కంట్రోలర్ ఎన్ జనార్దన్ రావు, పౌర సరఫరాల సంస్థ డిఎం బి బాలసరస్వతి, డిఎస్ఓ ఎంవి ప్రసాద్, డిఎస్ డిటిఓలు, ఇతర పౌర సరఫరాల అధికారులు పాల్గొన్నారు. दिखाइए आप जो कवरेज से मंगाइए यहाँ पे। प्रिंट आउट नहीं चाहिए मुझे। तेलंगाना కూడా ఇది టోటల్ స్టాక్ లెక్క పెట్టండి. మన వర్క్ ఆర్డర్లు ఎంత ఇచ్చారో అది చెక్ చేయండి. నేను ఇది చెక్ తెప్పిస్తున్నాను గవర్నమెంట్ बट सैंपल नहीं हो और कौन सा सैंपल यू फाउंड द सैंपल स्टार्टिंग स्टार्टिंग कैसे 45 शॉट अगेन दो అన్న అన్న వెనకరన్నా అన్న చేయదన్నా
దానిపైన సమగ్రమైన విచారణ జరపాలనే ఉద్దేశంతో ప్రిలిమినరీగా మేము ముందడుగు వేసాం. అందులో భాగంగా ఈ 10లో 7 చోట్ల మాకు రీసైకిల్ రైస్ చాలా స్పష్టంగా జరుగుతుందనేది మనకి ఆధారాలతో సహా దొరికింది. అందులో పెద్ద పెద్ద పేర్లు చాలా ఉన్నాయి, మీ అందరూ చూశారు రోజు నుంచి. సో ఇంకొంచెం సమయం కావాలి. నేను అన్నట్టు రేపు 11 మీకు ప్రెస్ బ్రీఫింగ్ చేస్తాం. వీళ్ళందరిపైన 6A కింద అదేవిధంగా మా లీగల్ మెట్రాలజీ తరఫు నుంచి కూడా కేసులు బుక్ చేసి సీరియస్ యాక్షన్ తీసుకుంటాం. స్టాక్ ఎంతవరకు ఉందో అంతవరకు సీజ్ చేసి వాళ్ళపైన తీసుకోవాల్సిన చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాం. నేను ఉదయం అన్నట్టు ఇది ఊహించని విధంగా కాకినాడని ఒక మాఫియా అడ్డాగా తయారు చేశారు. పేదవాడి పొట్టగొట్టి ఒక కుటుంబానికి ఉపయోగపడే విధంగా దుర్మార్గంగా ఇన్ని సంవత్సరాల నుంచి వీళ్ళు నడుపుకున్నారు. 5 సంవత్సరాల క్రితం మీరు లెక్కలు చూస్తే 2019లో ఎట్లా ఉండేది, 2024లో ఎట్లా ఉందనేది చూస్తే ఆశ్చర్యపోతారు. కేవలం ద్వారంపూడి కుటుంబం, వాళ్ళ అనుచరులు, కొంతమంది అధికారులు కూడా. ఇప్పుడు ఉదాహరణకి మీకు ఇప్పుడు నేను ఇంతకుముందు నేను సర్లా ఫుడ్స్కి వెళ్ళాను. దిగ్గానే ఇక్కడ ఏం లేదు అంతా ఓకే అని చెప్పారు. నాకు ఎందుకు అనుమానం వచ్చి లోతుగా చెక్ చేస్తే అక్కడ కూడా దొరికింది. సో అధికార యంత్రాంగాన్ని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి అవి మానుకోండి. ఒక ప్రక్షాళన కోసం, నిజాయితీగా పనిచేయడానికి కోసం ప్రతి ఒక్కరం ముందుకెళ్దాం. ప్రజలు ఈ ప్రభుత్వం పైన ఎంతో విశ్వాసంతో, నమ్మకంతో, మార్పు వస్తుందని నమ్మకంతో ఓటు వేశారు. మేము ఎవరం కూడా అటువంటి పొరపాట్లు చేయకుండా నిజాయితీగా ముందుకెళ్తున్నప్పుడు అధికార యంత్రాంగం కూడా మాతో పాటు నడవాల్సిందే. ఇందులో ఎవరిని కూడా వదిలే ప్రసక్తే లేదు. దానికి ప్రిపేర్ అవ్వాలి. ఆ విధంగానే మనం పనిచేసుకుంటూ వెళ్ళాలి.